Good afternoon, my dear students. Today, my topic is on parental care in amphibia. Parental care in amphibians. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతాడు ఈ క్వశ్చన్. అంటే ఉభయచరాలలో సంతాన పాలన అర్థం. ఉభయచరాలలో సంతాన పాలన అంటే parental care in amphibians. The nursing of eggs and embryos by the parents is called parental care. The nursing of eggs and embryos. The nursing of eggs and embryos by the parents is called parental care. మ్యూట్లో పెట్టుకోండి అందరూ. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ amphibians. అమ్మాయి లక్ష్మి మ్యూట్లో పెట్టు, ఫోన్ మ్యూట్లో పెట్టేసి. ఓకే సార్. ద నర్సింగ్ ఆఫ్ eggs and embryos by the parent is called parental care. It is well developed amphibians. The methods of caring by amphibia. Generally, the fall under two border categories. There are rise. అంటే ఈ ఉభయచరాలలో సంతాన పాలన అంటే తల్లిదండ్రులు అంటే తన పిల్లలని సొంతంగా రక్షించుకోవడానికి సంతాన పాలన అంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉంటారో, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రక్షించుకోవడం అన్నట్టు. తన పిల్లల్ని రక్షించుకోవడాన్ని parental care in amphibians అంటారు. ఇట్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ amphibians. ఇది ఎక్కువగా ఉభయచరాలలో మాత్రమే ఈ రకమైనటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ద మెథడ్స్ ఆఫ్ క్యారింగ్ బై amphibians జనరల్లీ ఫాల్ అండర్ టూ బోర్డ్ కేటగిరీస్. దేర్ ఆర్ ఫస్ట్ వన్ ప్రొటెక్షన్ బై నెట్స్, సెకండ్ వన్ డైరెక్ట్ క్యారింగ్ బై పేరెంట్స్. అంటే ప్రత్యక్షంగా తల్లిదండ్రుల సంరక్షణ, రెండవది గూళ్ళను ఏర్పరచుకోవడం ద్వారా రక్షణ కల్పించుకోవడం. అంటే కొన్ని ఫ్రాక్స్ అనేటివి ఉంటాయి. ఆ ఫ్రాక్స్ తన సంతానాన్ని ఏ విధంగా రక్షించుకుంటాయో ఈ టాపిక్లో పూర్తిగా వివరించడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రొటెక్షన్ బై ద నెట్స్. అంటే ప్రత్యక్షంగా అంటే గూళ్ళను నిర్మించుకోవడం ద్వారా రక్షణ కల్పించుకోవడం. గూళ్ళు ఇప్పుడు సపోజ్ పక్షులు ఉంటాయి. పక్షులు ఏం చేస్తాయంటే గూటిని ఏర్పాటు చేసుకొని అందులో పిల్లల్ని రక్షించుకుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇది amphibiansకి వచ్చేసి ద amphibians హ్యావ్ ఇన్వాల్వ్డ్ కౌంట్లెస్ ఇంట్రెస్టింగ్ మెథడ్స్ టు గివ్ ప్రొటెక్షన్స్ టు దేర్ defenseless eggs and larvae from predators. The parents construct the nest into the which of the eggs are laid. 4 types of nest are encountered. There are first one is mud nest అంటే బురద గూళ్ళు. ద లార్జ్ ట్రీ ఫ్రాగ్, ఇది చెట్ల మీద నివసించేటువంటి కప్ప. హైలా ఫేబర్, ద లార్జ్ ట్రీ ఫ్రాగ్ హైలా ఫేబర్స్ now in Brazil as in Ferro. అంటే హైలా పేపర్ అనే ఆడకప్ప బ్రెజిల్ దేశానికి చెందినటువంటి కప్ప ఈ రకమైనటువంటి సంతానాన్ని రక్షించుకుంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ఇట్స్ ప్రొజెన్సీ బై బిల్డింగ్ ఇన్ బేషన్ షేప్డ్ నెస్ట్ ఇన్ ద మడ్ ఇన్ షాలో వాటర్. అంటే బురద భాగం లోపల ఒక గిన్నె ఆకారంలో తన యొక్క కాళ్ళతోని బురద భాగం లోపల నునుపుగా చేసుకుని ఉంటుంది. ఆన్ ద బార్డర్ ఆఫ్ ద పాండ్, అది కొలంలో అంటే నీటి లోపల మడుగు లోపల మాత్రమే ఈ విధమైనటువంటి గూడును ఏర్పరచుకుంటుంది. ద ఫీమేల్స్ లేస్ ఎగ్స్ అబౌట్ 2 days ఆఫ్టర్ నెస్ట్ బిల్డింగ్. అంటే ఈ ఆడజీవి లెగ్స్ కాళ్ళతోని ఎగ్స్ను అందులో 2-3 రోజులు ఉంచేసి గూటి నుండి ఆ పిల్లల్ని రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు. మడ్ నెస్ట్ ఇది ఓన్లీ హైలా ఫేబర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హైలా పేపర్ అనే ఆడకప్ప.
నెక్స్ట్ వన్ ట్రీ నెస్ట్, అంటే చెట్టు పైన గూళ్ళని ఏర్పరచుకోవడం. మెడ్యూసా, ట్రైటాన్ అండ్ కైరోమాంటిస్ ఆర్ ట్రీ ఫ్రాగ్స్. ఇవి చెట్లపైన నివసించేటువంటి కప్పలు. మెడ్యూసా, ట్రైటాన్ అండ్ కైరోమాంటిస్. దే డిపోజిట్ ద హెగ్ ఇన్ ద లీఫ్ నెస్ట్. ఇవి ఆకులపైన నివసిస్తూ ఉంటాయి. చెట్లు బురద లోపల చెట్లు ఉంటాయి కాబట్టి చెట్ల యొక్క ఆకులపైన నివసిస్తూ ఉంటాయి అన్నట్టు. ద లీఫ్ నెస్ట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ద ఫోల్డింగ్ ద మెర్జిన్ ఇన్ ద లీవ్స్. ద లీఫ్ మెర్జిన్ ఆర్ glued together by cloacal secretions. These leaf nests are seen in the branches of tree overhanging the water. After hatching the larva jump into the pond. ఎప్పుడైతే చెట్ల యొక్క ఆకులపైన గుడ్లని కప్పలు పెడతాయో అవి పొదుగబడతాయి అన్నట్టు. హాచెస్ అంటే పొదుగబడి ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం పడేటప్పుడు ఆ చెట్ల ఆకులపైన ఉండేటువంటి ఈ లార్వలు ఆ వర్షపు నీటి ద్వారా ఈ మన కొలనులోకి అంటే లేక్స్లో కానీ సీ వాటర్లో కానీ లేకుంటే ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ వాటర్ ప్రదేశంలోకి పడిపోతుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ చెరువు లోపల కానీ కొలను లోపల కానీ చెట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ చెట్లపైన కొన్ని ఏం చేస్తాయంటే ఆ నీటిలో నుంచి కప్పలు ఎగురుకుంటూ ఆ చెట్లపైన నివసించిన తర్వాత ఆ చెట్లపైన ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టేసి మళ్ళీ నీటిలోకి దూకుతాయి. ఆ గుడ్లు మళ్ళీ ఏమవుతాయంటే పొదుగబడిన తర్వాత హాచెస్ చెందిన తర్వాత అవి లార్వలాగా ఏర్పడతాయి. లార్వాలు మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఆ ఆకులపైన ఉండేటువంటి లార్వలు వర్షపు నీటి ద్వారా మళ్ళీ చెరువులో పడిపోతాయి అన్నట్టు. ఈ విధంగా తన సంతానాన్ని చెట్లపైన గూటిని ఏర్పరచుకొని తన పిల్లలను రక్షించుకుంటుంది అన్నట్టు. ఏది? మెడ్యూసా, ట్రైటాన్ అండ్ కైరోమాంటిస్. నెక్స్ట్ వన్ ఫోమ్ నెస్ట్, నురగగూలు అంటారు. మెనీ హాంపీబియన్స్ కన్వర్ట్ కాపీస్ మ్యూకస్ సీక్రెషన్ ఇంటూ నెస్ట్ ఫర్ దేర్ యంగ్ రాకోఫోరస్ క్లేజెలీ ఇన్ జపాన్ ట్రీ ఫ్రాగ్. అంటే జపాన్ దేశానికి చెందినటువంటి రాకోఫోరస్ స్క్లేజెలీ అనే ఆడకప్ప ఏం చేస్తుందంటే ఇది ఒక ప్రత్యేకమైన సంతానాన్ని ఏర్పరచుకుంటుంది. ద రాకోఫోరస్ స్క్లేజెలీ ఈజ్ ఏ జపానీస్ ట్రీ ఫ్రాగ్. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి కప్ప. ద మ్యాటింగ్ కపుల్ డిగ్స్ ఇన్ హోల్ ఆర్ ట్యూనల్ ఇంటూ విచ్ ఎగ్స్ ఆర్ లెఫ్ట్ టు ద 40 mass to avoid dissections during rains. Hatching tadpoles are whisked down the sloping tunnel into pond or river water for the development. The female half South American tree frog, Leptodactylus mystinus, digs a hole near water and fills it with a 40 mass of mucus. The eggs are laid on this. When tadpole hatches, the drop from foam into water. నురగగూళ్ళు అంటే కొన్ని కప్పలు ఏం చేస్తాయంటే మడుగు భాగం లోపల ఎప్పుడైతే బురద భాగం ఉంటుందో ఆ భాగం లోపల కొద్దిగా తెల్లటి నురుగను స్రవిస్తుంది. తెల్లటి నురుగ అంటే ఇప్పుడు మనకు వాటర్ ఎక్కువ వచ్చే దగ్గర చెరువుల దగ్గర చివరి భాగంలో నురగలాగా కనిపిస్తుంది. అలాంటి నురుగను బయటకు రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన తర్వాత దాని లోపల ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ నురగ లోపల ఏం చేస్తుందంటే ఎగ్స్ని రిలీజ్ చేసేసి అందులో బంధిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కప్ప అనేది గుడ్లను బయటకు వదిలిపెట్టింది అనుకో, వేరే జీవులు దాడి చేసి ఆ గుడ్లను తింటాయి. కాబట్టి తన యొక్క ఎగ్స్ను రక్షించుకోవడానికి కోసం ఏం చేస్తుందంటే అదొక నురగను స్రవిస్తుంది. దాన్ని ఏమంటారు? ఫోమ్ అంటారు ఆ నురగని. ఆ నురగ లోపల ఏమవుతుందంటే గుడ్లు అనేటివి దాని లోపల ఉండిపోతాయి. ఆ గుడ్లు మళ్ళీ ఏమవుతుందంటే పొదుగుతాయి. ఎప్పుడు పొదుగుతాయంటే పొదుగబడిన తర్వాత, అంటే హాచెస్ చెందిన తర్వాత అవి లార్వాలుగా ఏర్పడతాయి. అవి లార్వాలుగా ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే అవి లార్వాలుగా ఏర్పడినాయో నీటితో నిండిపోతుంది. ఎప్పుడైతే వర్షం పడ్డ తర్వాత అంటే బురద ప్రాంతం అనేది, ఆ బురద ప్రాంతం లోపల ఈ పిల్లలు అనేటివి
పొదగబడిన తర్వాత ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం పడగానే ఏమవుతుందంటే ఆ నీటితో నిండిపోతుంది దాని యొక్క గూడు. నీటితో నిండిపోయినప్పుడు అవి టాడ్పోల్ లార్వా ఆ కప్పలు టాడ్పోల్ లార్వా అంటారు. ఆ లార్వల వల్ల నీటి లోపల స్వేచ్ఛగా ఎదుగుతూ మళ్ళీ అడల్ట్ జీవిగా ఏర్పడుతుంది అన్నట్టు. ఈ విధంగా ఫోమ్ నెస్ట్ ద్వారా తన సంతానాన్ని రక్షించుకుంటుంది. జిలాటినియస్ బ్యాగ్స్ అంటే జిగట సంచులు. జిగట అంటే ఇట్లా నురుగా అంటే వైట్ కలర్లో ఉంటుంది. అది జిగట అంటాం కదా మనం, గమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది జిలాటినియస్ బ్యాగ్స్ అని, సంచులు, జిగట సంచులు. ద ఫైర్నిక్స్ బైరాల్. ఈ ఫైర్నిక్స్ బైరాల్ అనే ఫీమేల్ ఆడజీవి సీక్రిషన్ ఎస్ ససాగ్ షేప్డ్ ససాగ్ షేప్ ట్రాన్స్పారెంట్ జిలాటినియస్ మెంబ్రేన్స్ బ్యాగ్ అండ్ ఇట్ లేస్ ఇట్స్ ఎగ్స్ ఇన్ ఇట్. ద సాల్మన్రెల్లా కైసెర్లింగి a small salamanders also deposit 50 to 60 small eggs in the gelatinous bag which fastened to aquatic plants. అయితే ఈ జిలాటియన్ సంచులు అంటే ఇది ప్రినిక్స్కాలస్ బైరాల్ అనే ఆడకప్ప ఏం చేస్తుంది కొన్ని జిగట సంచులను రిలీజ్ చేస్తుంది. సంచులుగా ఉంటాయి. సంచులు అంటే పెద్ద పెద్ద బ్యాగులు కాదు, అంటే కప్ప రిలీజ్ చేసేటువంటి చిన్న సంచులు అన్నట్టు. ఎగ్స్ దాని యొక్క సైజు ఎంత ఉంటుందో అంతే రూపంలో చిన్నగా సంచుల్లాగా రిలీజ్ చేస్తున్నట్టు జిగట సంచులను. అదేం చేస్తుందంటే దాని లోపల ఆ సంచుల లోపల గుడ్లను పెట్టి రక్షించుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ బ్యాగ్స్ ఏం చేస్తాయంటే బ్యాగ్ని తన యొక్క వీపు భాగానికి తన యొక్క చర్మానికి అతుకోబెట్టుకొని తిరుగుతుంది అన్నట్టు. అంటే ఎటన్నా సరే తన యొక్క న్యూట్రిషన్ కానీ టెంపరేచర్ కానీ తిరిగి తన స్థావరానికి వచ్చేటప్పుడు రక్షించుకొని తన ఎంబడి పెట్టుకొని రక్షించుకుంటుంది అన్నట్టు. అలా ఆ సంచుల రూపంలో ఒక 50 నుంచి 60 చిన్న ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ ఏం చేస్తాయంటే దాని లోపల పెట్టుకొని రక్షించుకుంటుంది. అది మళ్ళీ హాచ్ చెంది పొదగబడి మళ్ళీ ఏమవుతుందంటే ప్రినిక్స్కాలస్ బైరాల్ అనే అడల్ట్ జీవిగా మారుతుంది. అంటే ఇవి ప్రొటెక్షన్ బై ద నెట్స్ అంటారు దీన్ని. ఎందుకంటే గూళ్ళని ఏర్పరచుకొని రక్షించుకుంటుంది అన్నట్టు. ఫస్ట్ మడ్ నెస్ట్ అంటే మడ్ అంటే బురద ప్రాంతం లోపల నెస్ట్ని ఏర్పరచుకుంటుంది. నెక్స్ట్ ట్రీ నెస్ట్ అంటే చెట్ల పైన గూళ్ళను ఏర్పరచుకొని రక్షించుకుంటుంది రెండోది. మూడోది ఫోమ్ నెస్ట్ అంటే నురగ సంచులు అంటారు. నురగను ఏర్పరచుకొని రక్షించుకుంటుంది. నెక్స్ట్ జిలాటియన్ సంచులు అంటే ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. జిలాటియన్ అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది. జిగట సంచులు అంటారు దాన్ని. అయితే సంచుల రూపంలో పెట్టుకొని రక్షించుకుంటుంది అన్నట్టు. దీన్ని ఏమంటారు అంటే ప్రొటెక్షన్ బై ద నెట్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రెండవది డైరెక్ట్ క్యారింగ్ బై ద పేరెంట్స్ అంటే ప్రత్యక్షంగా అంటే సొంతంగా రక్షించుకోవడం. ఎట్లా రక్షించుకుంటుందో చూద్దాం, వినాలి అందరూ. ఇది ఇంపార్టెంట్ క్లాస్. ఎగ్జామ్లో 100% ఇది 99.9% ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం 100% ఉంది కాబట్టి చెప్తున్నాను. సమ్ స్పీసెస్ ఆఫ్ ఆంఫిబియన్స్ డైరెక్ట్లీ కేర్ దేర్ ఎగ్స్ అండ్ యంగ్ గోన్స్. The Desmogathus pucus is urodils. The male carries the eggs around the neck in the foam string. అంటే డెస్మోగాథస్ అనే కప్ప యురోడిలా వర్గానికి యురోడిలా చెందినటువంటి ఈ కప్ప ఆడజీవి యొక్క గుడ్లని మగజీవి ఏం చేస్తుందంటే తన చుట్టూ పెట్టుకొని అంటే మెడ చుట్టూ పెట్టుకొని రక్షిస్తుంది అన్నట్టు. ఆడజీవి డెస్మోగాథస్ ప్యూకస్ అనే కప్పకు సంబంధించినటువంటి ఈ ఆడకప్పకు సంబంధించినటువంటి గుడ్లను ఏం చేస్తుందంటే ఇక మగ కప్ప అనేది రక్షిస్తుంది అన్నట్టు. ఎట్లా రక్షిస్తుంది అంటే నీకు మెడ ఉంటుంది కదా, ఆ మెడ చుట్టూ మొత్తం ఆ గుడ్లను తీసుకుపోయి మెడ చుట్టూ కట్టుకొని రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా డెస్మోగాథస్ ప్యూకస్ ఈజ్ ఏ యురోడిల్. ద మేల్ క్యారియర్స్ ద ఎగ్స్ అరౌండ్ ద నెక్ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ స్ట్రింగ్. అంటే మెడ చుట్టూ గుడ్లను పెట్టుకొని రక్షించుకుంటూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ స్మాల్ సౌత్ అమెరికన్ ఫ్రాగ్స్ పిల్లోబేటస్ అండ్ డెండ్రోబేటస్ క్యారీడ్ బై ద టాడ్పోల్స్ ఇన్ దేర్ బ్యాగ్ టు విచ్ దే ఆర్ అటాచ్డ్ బై ద పిక్యులర్ సీక్రిషన్స్. ద టాడ్పోల్స్ ఆర్ క్యారీడ్ ఫ్రమ్ ద one pound టు అనదర్. అంటే ఈ సౌత్ అమెరికా దేశానికి చెందినటువంటి ఈ పిల్లోబేటస్ అండ్ డెండ్రోబేటస్ కప్పలు ఏం చేస్తాయంటే బ్యాక్ వెనుక భాగం వీపు యొక్క వెనుక భాగాన అంటిపెట్టుకొని తన సంతానాన్ని రక్షించుకుంటుంది అన్నట్టు.
ఎందుకు రక్షించుకుంటుందో అంటే ఇప్పుడు వేరే జీవుల నుంచి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఇది ఏం చేస్తుందంటే వీపు వెనకాల తన యొక్క గుడ్లను పెట్టుకొని రక్షించుకుంటుంది అన్నట్టు. ఎందుకు? వేరే జీవులు దాడి చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ వన్, ఇన్ అలైటిస్ ఆస్బెస్టస్ మిడ్వైప్ టోడ్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ. అంటే ఈ హలైటిస్ ఆస్బెస్టస్ అనే మంత్రసాని కప్ప అంటారు దీన్ని. మంత్రసాని అంటే దీని యొక్క ప్రత్యక్షంగా రక్షించుకోవడం అనేది ఒక ప్రత్యేకంగా ఉంటున్నట్టు. ఫ్రాన్స్ అండ్ ఇటలీ దేశానికి చెందినటువంటి ఈ మంత్రసాని కప్ప. ద మేల్ ఎగ్జిబిట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ parental care of the eggs. The Halitis is specially named the midwife toad because of the interesting pairing and the peculiar mode of taking care on the eggs by the male. Several males collect around the female. One of the male becomes successful to grasp around waist of the female. The male then lubricates the local regions of the female, where open the female discharges the eggs. The eggs are then fertilized and are attached to the inlets of the male, which carries them her hand there till they hatches. అంటే ఈ ఇన్ హలైటిస్ ఆస్బెస్ట్రకన్స్ మిడ్వైప్ టోడ్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ ద మేల్ ఎగ్జిబిట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యారెంటల్ కేర్ ఆఫ్ ద ఎగ్స్. అంటే ఈ ఇటలీ హలైటిస్ ఆస్బెస్ట్రకన్స్ అనే ఇటలీ దేశానికి చెందినటువంటి ఈ మంత్రసాని కప్ప తన యొక్క ప్రత్యేకమైనటువంటి సంతాన పాలనని రక్షిస్తుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ మంత్రసాని అనే కప్ప ఏం చేస్తుందంటే ఆడకప్ప ఉంటుంది కదా, ఆ ఆడకప్ప యొక్క ఆవస్కర రంధ్రాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తుంది. ఆవస్కర రంధ్రం అంటే గుడ్లు పెట్టేటువంటి రంధ్రాన్ని బయటకు వచ్చే విధంగా చేస్తుంది ఈ కప్ప. ఎప్పుడైతే ఈ స్త్రీ కప్ప వెనుక పురుష కప్ప ఫాలో అవుతుంది అన్నట్టు. అయితే ఎప్పుడైతే ఈ ఫీమేల్ ఫ్రాగ్ ఏం చేస్తుందంటే వాటి యొక్క ఆవస్కర రంధ్రం అంటే ఎగ్స్ రిలీజ్ చేసేటువంటి ఆ రంధ్రాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ మగ కప్ప ఈ ఆడకప్పతోని ఫలదీకరణంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈ ఫర్టిలైజేషన్ ఏ విధంగా జరగడానికి ప్రయత్నం చేస్తుందో ఆ ఫీమేల్ అనేది వాటి యొక్క ఆర్గాన్స్, వాటి యొక్క అవయవాలని బయటకు రిలీజ్ చేస్తుంది. అప్పుడు మగ కప్ప వచ్చేసి దానితోని ఎప్పుడైతే ఈ ఆడకప్ప ఎగ్స్ని బయటకు రిలీజ్ చేసిన తర్వాత మగ కప్ప వచ్చేసి వాటి యొక్క గుడ్ల పైన స్పెర్మ్ వదిలిపెట్టేసి అక్కడ ఫర్టిలైజేషన్ చేస్తుంది. అంటే అక్కడ ఫలదీకరణం చేస్తున్నట్టు. ఎప్పుడైతే స్త్రీ పురుష జీవులు రెండు ఫర్టిలైజేషన్ చెందిన తర్వాత జైగోట్ ఏ విధంగా ఏర్పడుతుందో ఆ విధంగా ఇక్కడ ఈ మంత్రసాని కప్పని ఏం చేస్తుందంటే ఇట్లా ఇంకో వేరే జీవిని ప్రేరేపిస్తుంది, ఇట్లా ఆకర్షించుకుంటున్నట్టు. ఆ విధంగా ఆకర్షించుకునే విధంగా చేస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన సంతాన పాలనను చేస్తుంది. అంటే ప్రత్యక్షంగా రక్షించుకుంటుంది. ఎప్పుడైతే ఆ గుడ్లని బయటకు రిలీజ్ చేసి దాని మీద ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఆ లార్వలు పెరిగి పెద్ద అయ్యేంత వరకు రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది డైరెక్ట్ క్యారింగ్ బై ద ప్యారెంట్స్ అంటారు దీన్ని. నెక్స్ట్, ఇన్ హైలాంబేటాస్ ద మేల్ క్యారియర్స్ ద ఎగ్స్ ఇన్ ద బకల్ క్యావిటీ టిల్ దే ఆర్ ఆచర్డ్. కొన్ని హైలాంబేటాస్ అనే ఆడకప్పలు ఏం చేస్తాయంటే బకల్ క్యావిటీ ద ఎగ్స్ ఇన్ ద బకల్ క్యావిటీ టిల్ దే ఆర్ ఆచర్డ్. కొన్ని హాస్యకుహరం నోటి లోపల పెట్టుకొని గుడ్లను పెట్టుకొని రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ నోటి లోపలనే హ్యాచెస్ అంటే పొదగబడి పిల్లలు బయటకు రావడం జరుగుతుంది. ఎక్కడంటే ఇది హైలాంబేటాస్ అనే ఆడకప్ప ఇదేం చేస్తుందంటే
తన యొక్క గుడ్లను ద ఫీమేల్ క్యారియర్స్ ద ఎగ్స్ ఇన్ ద బకల్ క్యావిటీ టిల్ దే ఆర్ ఆచర్డ్, అంటే దాని యొక్క హాస్య కుహరం లోపల పెట్టుకొని ఉంచుకొని రక్షించుకుంటుంది అన్నట్టు. ఎప్పుడు అవి పెరిగి అంటే పొదగబడి హాచెస్గా చెందేంత వరకు పొదిగేంత వరకు రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, ఇన్ నోటోట్రిమా మార్సుపియం అండ్ మార్సుపియల్ టోడ్ ద ఎగ్స్ ఆర్ డిపోజిట్ ఇన్ పౌచ్ ఆన్ ద బ్యాక్ విత్ ఆన్ వన్ ఓపెనింగ్ ఎట్ ద పోస్టీరియర్ ఎండ్. In Nototrima marsupium, the eggs are deposited in a pouch on the back with one opening at the posterior end. ఈ నోటోట్రిమా మార్సుపియం అనే కప్ప ఏం చేస్తుందంటే చిన్న పౌచ్ లాగా, అంటే పౌచ్ ఆఫ్ ద బ్యాక్ విత్ ఓపెనింగ్ ఎట్ ద పోస్టీరియర్ ఎండ్, అంటే పరభాగం లోపల, పూర్వభాగం అంటే యాంటీరియర్, పోస్టీరియర్ అంటే లాస్ట్ చివరి భాగం అంటారు. ఆ చివరి భాగం లోపల చిన్నటి సంచుల రూపంలో, పౌచెస్ రూపంలో అక్కడ ఏం చేస్తాయంటే అందులోపల గుడ్లను పెట్టుకొని వెనుక వైపు మోసుకొని రక్షించుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇన్ శ్రీలంకన్ ట్రీ ఫ్రాగ్, నెక్స్ట్ వన్, ఇన్ శ్రీలంకన్ ట్రీ ఫ్రాగ్ రాకోఫోరస్ రెటిక్యులేటస్, అంటే శ్రీలంక దేశానికి చెందినటువంటి ఈ రాకోఫోరస్ రెటిక్యులేటస్ ద ఎగ్స్ ఆర్ గ్లూడ్ టు ద బేలీ ఆఫ్ ఫీమేల్. ద ఎగ్స్ ఆర్ గ్లూడ్ టు ద బేలీ ఆఫ్ ఫీమేల్, అంటే ఈ శ్రీలంక దేశానికి చెందినటువంటి కప్ప తన గుడ్లని కూడా, అంటే ఫీమేల్ యొక్క గుడ్లని మేల్ జీవి కూడా రక్షిస్తూ ఉంటుంది. ఇన్ రైనోడెర్మా ద మేల్ క్యారియర్స్ ఎగ్స్ ఇన్ స్పెసిఫికస్ ఓకల్ సాక్స్, అంటే కొన్ని జిగట సంచులు, అంటే సంచులు అంటే పెద్ద పెద్ద సంచులు కావు, సంచులు అంటే చిన్నగా, అంటే దానికి సంబంధించినటువంటి ఓకల్ సాక్స్ అనేటివి చిన్నటి సంచుల లోపల వాటిని ఎగ్స్ను రిలీజ్ చేసి రక్షించుకుంటూ ఉంటుందన్నట్టు. ద ఫీమేల్ ఇక్థియోఫిస్ ఆఫ్ ఎపోడా ప్రొటెక్ట్ బై ద ఎగ్ కాయిలింగ్ హర్సెల్ఫ్ అరౌండ్ ద జిలాటినియస్ ఎగ్స్ మాస్ ఇన్ బ్యూరో. ఇక్థియోఫిస్ అనేటి ఎపోడా వర్గానికి చెందినటువంటి కప్ప, అలాంటిది కప్ప అనేది ఏం చేస్తుందంటే గుడ్లు కింద వదిలిపెట్టేసి మొత్తం దాన్ని చుట్టాలు చుట్టుకొని ఉంటుంది అన్నట్టు, దాన్ని మొత్తం చుట్టుకొని ఉంటుంది. ఎందుకంటే ఇట్లా పాములు కూడా, మన కోడి ఏ విధంగా గుడ్ల మీద ఆ గుడ్లని తన లోపలికి పెట్టుకొని అన్నిటినీ దాని మీద కూర్చుంటుందో ఆ విధంగా దాన్ని మొత్తం చుట్టూ రౌండ్గా చుట్టాలు చుట్టుకొని ఉంటుంది అన్నట్టు. ద ఎగ్స్ బై కాయిలింగ్ హర్సెల్ఫ్ రౌండ్ ద జిలాటినియస్ ఎగ్స్ మాస్ ఇన్ ద బ్యూరో, అంటే చుట్టాలు చుట్టుకొని రక్షించుకుంటుంది అన్నట్టు. ఇన్ పైపా ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ ఇంటర్నల్లీ, కొన్ని పైపా అనే ఎగ్స్, అంటే కొన్ని కప్పల యొక్క ఎగ్స్ అనేటివి ఇంటర్నల్ బాహ్యంగా వాటి యొక్క ఫలదీకరణం అనేది జరుగుతుంది. బట్ ద క్లోకా ఆఫ్ ద ఫీమేల్స్ ఈజ్ ఇన్వర్టెడ్ సో దట్ ద ఎగ్స్ ఆర్ hatched unformally all over the entire upper surface of the female, as the back of the female of smooth, soft and pupae. The eggs sink into the pocket of the soft skin which serve as a brood chambers. Thus the female pipa carries the eggs on her back till they are hatched into మినియేచర్స్ అడల్ట్. అంటే కొన్ని కప్పలు ఏం చేస్తాయంటే వాటి యొక్క ఫలదీకరణం అనేది బాహ్యంగా జరుగుతుంది, అంటే బయట వైపు ఇంటర్నల్లీ. ఎక్స్టర్నల్ అంటే బయటకి నుంచి వచ్చేది, కాబట్టి ఇంటర్నల్ అంటే లోపల, అంటే ఫలదీకరణం అనేది జరుగుతుంది. అయితే కానీ ద క్లోకా ఆఫ్ ద ఫీమేల్స్ ఇన్వర్టెడ్ సో దట్ ద ఎగ్స్ ఆర్ hatched ఇన్ యూనిఫార్మల్లీ ఆల్ ఓవర్ ద ఎంటైర్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద ఫీమేల్. కొన్ని స్త్రీ జీవుల యొక్క గుడ్లను పురుష జీవులు రక్షిస్తూ తన యొక్క సంతానాన్ని ఏర్పరచుకుంటుంది. ద ఎగ్స్ సింక్ ఇన్ టు ద పాకెట్స్ ఆఫ్ ద సాఫ్ట్ స్కిన్ విచ్ సర్వ్ ద బోర్డ్ ఛాంబర్స్. thus the female pipa carries the eggs in the her back till they are hatched into miniatures adult. అయితే కొన్ని ఫీమేల్ యొక్క పైపా అనే ఆడకప్ప తన యొక్క ఎగ్స్ను వెనుక పెట్టుకొని, వీపు యొక్క వెనుక భాగంలో పెట్టుకొని అవి పొదిగేంత వరకు తన సంతానాన్ని రక్షించుకుంటుంది. అవి పొదిగి పిల్లలుగా మారిన తర్వాత అవి అడల్ట్ జీవిగా మారేంత వరకు తన సంతానాన్ని రక్షించుకుంటుంది.
ఈ పైప్ అనే ఫ్రాగ్. ఇది ప్యారెంటల్ కేర్ ఇన్ ఆంఫిబియన్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎప్పుడో చెప్పిన, మళ్ళీ దీన్ని రివిజన్ చేయవలసి వస్తుంది. అయితే దాంతోపాటు ఇంకోటి ఒక క్వశ్చన్ ఉంటుంది, నియోటనీ అండ్ పేడోజెనిసిస్ అని. ఇది వెరీ 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 ఇంపార్టెంటు. అయితే నాకు తెలిసి ఈ 2 క్వశ్చన్లకి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ ప్యారెంటల్ కేర్ ఇన్ ఆంఫిబియన్స్ అండ్ నియోటనీ అండ్ పేడోజెనిసిస్. చిన్నగా ఉంటుంది, ఒక 5 నిమిషాలు వినండి. ద 2 terms నియోటనీ అండ్ పేడోజెనిసిస్ వాజ్ కాయిన్డ్ బై కాల్వాన్ అనే శాస్త్రవేత్త ఈ నియోటనీ అండ్ పేడోజెనిసిస్ గురించి వివరించడం జరిగింది. దే ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ ఎస్ సినోమిక్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ద రిప్రొడక్షన్ ఈజ్ ఏ కామన్ ఫినోమియన్ ఆఫ్ ఎనిమల్స్. ప్రత్యుత్పత్తి సాధారణంగా అన్ని జీవులలో జరుగుతుంది, అన్ని జంతువులలో కూడా జరుగుతుంది. దే స్టార్ట్ రిప్రొడ్యూసింగ్ వెన్ ద బికమ్స్ అడల్ట్, బట్ సర్టెన్ ఎనిమల్స్ బీయింగ్ టు రిప్రొడక్టివ్ when they are organs before the completions of the other changes to become to the adult. In some cases, the animal is able to breed while maintaining its larva form. This phenomenon is called paedogenesis. Neoteny is normally seen in the following amphibians. అంటే ప్రత్యుత్పత్తి ప్రౌఢజీవులలో, అంటే పుట్టినప్పుడు కొన్ని జీవులలో వెంటనే ప్రత్యుత్పత్తి అవయవాలని ఏర్పరచుకుంటాయి. పుట్టినప్పుడు కొన్ని జీవులలో ఏమవుతుందంటే ప్రౌఢజీవులు వచ్చేంత వరకు వాటి యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు, అంటే రీప్రొడక్టివ్కి సంబంధించినటువంటి ఈ అవయవాలు తొందరగా డెవలప్మెంట్ అనేది కాలేవు. ద ఫినోమియన్ ఈజ్ కాల్డ్ పేడోజెనిసిస్. నియోటనీ ఈజ్ నార్మల్లీ సీన్ ఇన్ ద ఫాలోయింగ్ ఆంఫిబియన్స్. ఫస్ట్ వన్ ఆక్జోలోటల్ లార్వా, second one Nycteris, third one Proteus, fourth one Siren. The axolotl larva. The axolotl is the larva of Amblystoma triginum, the tiger salamander. దీన్ని Amblystoma trigina కూడా అంటారు, దీన్ని టైగర్ సాలమాండర్ అని కూడా అంటారు. Formerly axolotl was considered as an adult Urodela, but years from the first time started that it was the larva of an Urodela. Duhiral provide the axolotl can metamorphosis into a lung breathing and land dwelling adult Amblystoma. అంటే కొన్ని జీవులలో శ్వాస అనేది అంటే సాధారణంగా భూమి మీద ఒక రకంగా ఉంటుంది, అంటే వేరే జీవులలో, అంటే నీటి లోపల నివసించే జీవులో ఒక రకంగా అనేది ఉండడం జరుగుతుంది. ద క్లాసికల్ అండ్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నియోటనీ అండ్ పేడోజెనిసిస్ అమాంగ్ ద ఆంఫిబియన్స్ ఫర్నిష్డ్ బై ఆంబ్లిస్టోమా. ద ఆక్సలోటల్ హ్యాస్ ద ఫాలోయింగ్ సైలెంట్ ఫీచర్స్. అంటే దీని యొక్క సాధారణంగా దీని ఆక్సలోటల్ లార్వా యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే ఏమేమి ఉంటాయో చూద్దాం. ఒక 5 పాయింట్లు ఉన్నాయి. ద ఆక్సలోటల్ ఈజ్ ఎన్ అక్వాటిక్ లార్వా లివింగ్ ఏ పాండ్స్. ఇది నీటి లోపల నివసించేటువంటి జీవి, కొలను లోపల. రివర్స్ అండ్ సాల్ట్ లేక్స్ ఆఫ్ అమెరికన్ అండ్ మెక్సికో. అంటే ఇది నదుల లోపల నివసించేటువంటి జీవి. అయితే ఇది ఎక్కడ ఉంటుందని చెప్పిందంటే అమెరికా అండ్ మెక్సికో దేశాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ద నేమ్ ఆక్సలోటల్ వాజ్ గివెన్ బై ద నేటివ్స్ ఆఫ్ మెక్సికో విచ్ captured from them for food in Asiatic. Axolotl means servant of water. The body is divisible into head, trunk and tail. అంటే దేహం అనేది, దాని యొక్క దేహం బాడీ అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెము, తోక అనే 3 భాగాలు ఉంటాయి. ద హెడ్ ఈస్ హెడ్ 3 pairs ఆఫ్ ద బ్రాంచెడ్ ఎక్స్టర్నల్ గిల్స్. అంటే తల యొక్క ముందు భాగం లోపల గిల్స్, ఎక్స్టర్నల్ గిల్స్ అనేటివి ఉంటాయి. ద ట్రంక్ హ్యాస్ 2 pair ఆఫ్ లిమ్స్. మొండెం అనేది 2 లిమ్స్ను కలిగి ఉంటుంది. ద టేల్ హ్యాజ్ ఏ కాడల్ ఫైన్. అంటే తోక అనేది పుచ్చవాజాన్ని కలిగి ఉంటుంది. ద సెక్సెస్ ఆర్ సపరేటెడ్. అంటే
మన జీవులు యొక్క ప్రత్యుత్పత్తి అనేది వేరువేరుగా ఉంటుంది. సెక్సెస్ ఆర్ సపరేట్. స్త్రీ మేల్ అండ్ ఫీమేల్ అనేటివి సపరేట్గా ఉంటాయి. ద ఆక్సలోటల్ అటైన్స్ సెక్సువల్స్ మ్యాచ్యూరిటీ ఇన్ 6 months, ఫర్టిలైజేషన్ ఇన్ ఇంటర్నల్. అంటే దాని యొక్క ఫలదీకరణం అనేది లోపల మాత్రమే జరుగుతుంది. It is believed that the cold water, high altitudes inhibits the release of thyroxine from the thyroid gland. ఇది కోల్డ్ వాటర్లో ఉన్నప్పుడు థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయలేదు. దట్ ఇది ఈజ్ వే ద ఆక్సలోటల్ ఫెయిల్స్ ద మెటామార్ఫసిస్. ఇది రూపక్రియ చెందాలి. ఇఫ్ ద ఆక్సలోటల్ ఈ షిఫ్టెడ్ టు వార్మర్ వాటర్స్ మెటామార్ఫసిస్ బీయింగ్ ఎట్ ద ఆక్సలోటల్ టర్న్స్ ఇన్ టు ద టెర్రెస్ట్రియల్ హడల్స్. హెన్స్ ఆక్సలోటల్ ఎగ్జిబిట్స్ ఫ్యాకల్టేటివ్ నియోటనీ. అంటే వేడి నీటి లోపల ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది దీని యొక్క థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయడము. చల్లటి నీళ్ళలో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా ఉంటుంది. అన్నట్టు వేడి నీళ్ళలో ఉన్నప్పుడు థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. చల్లటి నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రం థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయదు. ఇది నియోటనీ. దీని గురించి ఇంకా టైప్స్ అనేటివి ఉంటాయి. టైం అనేది 30 నిమిషాలు అయింది కాబట్టి రేపు వేరే క్లాస్ చెప్పుకుంటాను. అందరు లైన్లో ఉండండి.